గంట సేపటి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా లేకుంటే ఇక్కడే విచారిస్తారా అనేది తెలియబోతోంది. వంశీ కేసులో ఉదయం నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కిడ్నాప్ కేసులో వంశీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నందిగామ సమీపంలోని మునుగచెర్ల దగ్గర ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంది. అక్కడ వల్లభనేని పంకజ్ శ్రీని ఉంచారు. కార్ని డ్రైవర్తో పాటు వెంటొచ్చిన వారిని కూడా అక్కడే ఉంచాలని పోలీసులు సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందించడానికి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, గత గంట సేపటి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. మరి కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు అనేది ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇప్పుడే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ వంశీ తరపు న్యాయవాదులు కూడా వచ్చి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా వచ్చి ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి పంపడం లేదు. ఇక్కడంతా పోలీసులు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో గేట్ని క్లోజ్ చేసి ఇక్కడ అందరినీ కూడా బయటనే ఆపేస్తున్నారు. ప్రొసీజర్ అనేది కొనసాగుతుంది. ఎవరిని అనుమతించమని చెప్తున్నారు. లాయర్స్ని కూడా ఇంకా లోపలికి అనుమతించలేదు. అయితే ప్రజెంట్ లోపలే ఉన్నారు. ఇక్కడ పడమట పోలీసులు కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడే లోపల రిమాండ్ రిపోర్ట్ అనేది తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు రిమాండ్ రిపోర్ట్ అనేది ఫస్ట్ కేసు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ సెక్షన్స్ అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్సే పెట్టడంతో పాటు దాంట్లో ఉన్న నిందితులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాన్ని కూడా అన్ని పేర్కొంటారు. ఎలా జరిగింది క్రైమ్, సాక్ష్యాధారాలు ఏమున్నాయి అనేవన్నీ కూడా అందులో పేర్కోవడం జరుగుతుంది. సో మరి కాసేపు అంటే సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఉంది కాబట్టి 5 గంటల వరకు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయితే కోర్టుకు తీసుకెళ్తారు. ఒకవేళ 5 o'clock తర్వాత వరకు కూడా కంప్లీట్ కాని పక్షంలో లేకపోతే కొంచెం అక్కడ జడ్జిని చెప్పి కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకు అరెస్ట్ ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి చూపిస్తున్న నేపథ్యంలో 24 hours టైం ఉంది కాబట్టి రేపు మార్నింగ్ 6 o'clock వరకు టైం ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి కూడా జడ్జి ముందు కూడా తీసుకుని వెళ్ళి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఏం చేస్తారనేది చూడాలి. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఒక్కరు కూడా పోలీస్ అధికారి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. సాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులు తీసుకుని వస్తున్న సిఐ స్థాయి అధికారి అయినా లేకపోతే ఇటు కమిషనర్ అయినా కూడా మాట్లాడతారు. కానీ ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ప్రధానంగా ఈ ప్రొసీజర్స్ని మాత్రమే ఇంకా ఫాలో అవుతున్నారు. వంశీ తరపు న్యాయవాదులు కూడా వచ్చినారు. వాళ్ళని కూడా అట్లా బయటనే ఉన్నారు. సో ఓవరాల్గా సాయంత్రం అవ్వచ్చు అని మాత్రం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక అంచనా వేయచ్చు. మనం సాయంత్రం కోర్టుకు తీసుకెళ్లే అవకాశం అంటే బిఫోర్ 5 తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ హసీనా, అక్కడ వల్లభనేని పంకజ్ శ్రీని కూడా కార్ డ్రైవర్తో పాటు అక్కడ వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళని కూడా అక్కడే ఉంచాలని పోలీసులు సూచించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎప్పటి వరకు అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? నందిగామ సమీపంలో ఒక డ్రైవింగ్ స్కూల్ దగ్గర వాళ్ళు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది. వాళ్ళని వేరే ప్లేస్కైనా మూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరైతే ఫాలో అవుతూ వచ్చారో వైఫ్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి అంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తే ఏదైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లో వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఇటు వచ్చి మళ్ళీ అక్కడ అనుచరులు రావడం ఇవన్నీ కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుందేమో అని ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు వాళ్ళని అక్కడే పెట్టారు. అయితే హైదరాబాద్కి తిరిగి పంపించేస్తారా లేకపోతే ఇక్కడ కూడా వంశీకి ఇల్లు ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడికి వాళ్ళ వైఫ్ వస్తారా ఏంటి అనేది చూడాలి. ప్రజెంట్ అయితే పోలీసులు వాళ్ళని అక్కడే పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కదలనివ్వడం మేబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి రిమాండ్కి తరలించిన తర్వాత మేబీ తీసుకుని వచ్చి వాళ్ళని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు వాళ్ళ అదుపులోనే పెట్టుకుని ఆ తర్వాత ఎలాంటి టెన్షన్ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హసీనా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. గత గంట సేపటి నుంచి ఆయన ఇంకా వల్లభనేని వంశీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్నారు వంశీ. కొద్దిసేపటి నుంచి ఆయన కృష్ణలంక పిఎస్లోనే ఉన్నారు.